హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వర్షిత్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊరికి అయితే వచ్చాము. ఇక్కడ చెట్లు అయితే నాటుతున్నాము, అంటే వెజిటేబుల్ చెట్లు ఇంకా ఫ్రూట్స్వి. ఇంతకుముందు అయితే ఇక్కడ పామ్ ఆయిల్ చెట్లు అయితే నాటాము, చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వర్షిత్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊరికి అయితే వచ్చాము, ఎందుకంటే ఇక్కడ చెట్లు అయితే నాటుతున్నారు. చూడండి, ఇవన్నీ చెట్లు, ఇవి కొబ్బరికాయలు, ఇంకా దానిపైన అయితే రాసినాయి రకరకాల చెట్లు అయితే ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పామ్ ఆయిల్ చెట్లు కూడా ఉన్నాయి. మొత్తం ఇరో మొత్తం ఇంకా అటు సైడ్ ఉంది, ఇది ఎండింగ్. అది ఫస్ట్లా మీకు చూపిస్తా, అక్కడ వెళ్దాము ఇప్పుడు. ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి అయితే బాయ్ అన్నమాట. దండలో వాటర్ అనిపిస్తున్నాయా? వాటర్ అనిపిస్తలేకపోతే ఇక్కడ ఆల్రెడీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే వచ్చాయి చెట్లు. ఈ చెట్లు కొన్ని అయితే నాటాము, చూడండి. కానీ జామకాయ చెట్లు. ఇప్పుడైతే మా తాతని మా నాన్నని అయితే అడుగుదాం చెట్లు, మనకంత ఐడియా లేదు. అత్త, ఇవి ఏ చెట్లు ఇలా మాట్లాడాలి? ఈత చెట్లు, ఖర్జూర చెట్లు, జామ చెట్లు, మోసంబి చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్లు, పామాయిల్ చెట్లు, అన్ని రకాల చెట్లు వెయిట్ ఉన్నాయి. రకరకాల చెట్లు ఉన్నాయి, మొత్తం పండ్ల చెట్లు. బాయ్ ఎంత ఫీట్స్ ఉంటాయి లోపలికి? బాయ్ 70 ఫీట్లు ఉంటాయి, 70 ఫీట్స్ ఉంటాయి బాయ్. ఫస్ట్ ఎంత ఉండే మనం గుంత ఎక్కువ? ఇప్పుడు ఒక 20 ఫీట్స్ ఉండే, ఇప్పుడు 50 ఫీట్లు, మొత్తం 70 ఫీట్లు ఉంది లోతు. అంటే ఫిల్టర్ దీనికి అన్నీ సరిపోతాయా నీళ్ళు? సరిపోతాయి, అన్నీ సరిపోతాయి. 70 ఎకరాస్ వాడతాయి నీళ్ళు, బాయిలు ఉన్న నీళ్ళు. అది అక్కడైతే ఫిల్టర్ అయితే పెట్టించినాము, అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, అది బాయిలోకి వచ్చే బాయిల నుంచి వచ్చే చెత్త అంతా అలా ఫిల్టర్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రెష్ వాటర్ అయితే వస్తాయి. మా నాని ఏం చెట్టు అది? ఈత చెట్టు, జామ చెట్లు, మోసంబి చెట్లు అన్నీ ఉన్నాయి అనమాట. అనే వెరైటీ మా మమ్మీ దగ్గర పంపండి. ఇదైతే స్ప్రింక్లర్ సిస్టమ్ ఇది అనమాట. ఇక్కడ వాటర్ మనం అక్కడ మోటార్ ఆన్ చేసి ఇక్కడ వాటర్ అయితే వస్తాయి ప్రతి ఒక్క చెట్టు. పామ్ ఆయిల్కి, వేరే చెట్టుకి అయితే మనం నీళ్ళు అయితే పట్టాలి. మమ్మీ ఇప్పుడు మా అమ్మ అయితే అన్నీ చూసుకుంటుంది, ఏ చెట్టు వచ్చినాయని. అన్ని చెట్లు వచ్చినాయి. జామ, కొబ్బరి చెట్టు, బాదం చెట్టు, మ్యాంగో చెట్టు. ఒకసారి లిస్ట్ చెప్పి. మొత్తం 160 చెట్లు అయితే వచ్చాయి. ఇక్కడ 22 వచ్చినాయి, చూడండి మొత్తం. ఇంకోటి చూడొచ్చు, ఇన్ని మొత్తం 38 ఇంకో పేపర్లు అయితే ఉన్నాయి. మొత్తం ప్యాకింగ్ అయితే అన్నీ నీట్గా చేశారు. ఈ చెట్లు అయితే రాజమండ్రి నుంచి వచ్చాయి. ఒకసారి లిస్ట్ చెప్పి. మైక్ ఏవి ఏది? పట్టుకో. ఇగో మునగ చెట్టు,
మునంకాయలు కూడా కాసినాయి అప్పుడే. ఎన్ని 1 2 3 ఉన్నాయి. గైస్ ఈ వీడియోలో ఎందుకు మైక్ వాడుతున్నాం అంటే ఇక్కడ గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది, అందుకే అయితే మైక్ వాడుతున్నాం. ఇంకా ఫోన్ కూడా షేక్ అవుతుంది మా తమ్ముని చేతిలో, అందుకే గింబల్ తెప్పించినాం. అంటే మా మామ బుక్ చేసుకుండు, మా మామ అప్పుడప్పుడు టూర్స్కి వెళ్తే ఇవన్నీ తీసుకెళ్తాడు. అంటే మా మామకి ఏం యూట్యూబ్ ఛానల్ లేదు కానీ అట్లా జస్ట్ అట్లా మొబైల్ కోసం అట్లా షూట్ చేస్తాడు. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెడితే మీకు చెప్తాం, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా ఇక్కడ ఫిల్టర్ దగ్గరికి వెళ్తాం, చూపిస్తాం. అటు లాస్ట్ ఉన్నాయి కదా ఫస్ట్ అన్నీ పామ్ ఆయిల్ చెట్లు. ఇది వచ్చేసి మెయిన్ బోర్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ వాటర్ పడ్డాయి, ఒక 2 inches దాకా అయితే పడ్డాయి. ఇంకా మా డాడీ అయితే కొబ్బరి చెట్ల దిక్కు అవుతుండు, చూపిస్తారండి. అటు ఫస్ట్ స్టార్టింగ్లో కొబ్బరి చెట్లు అయితే పెడుతున్నాము. కొబ్బరి చెట్లు అంటే సైడ్లకి, పామ్ ఆయిల్ చెట్లు, ఇంకా లాస్ట్కి అయితే వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే. ఇది మేము కొన్నప్పటి నుంచి ఇది ఇట్లనే ఉంది, చింత చెట్టు. చూడొచ్చు అలా అయితే పెట్టించాం. ఇది రానికి ఒక 3-4 years అయితే పడుతుంది. పామ్ ఆయిల్ అంటే కరెక్ట్ అన్నీ కాస్తాయి కదా అన్నీ. ఇంకా అక్కడ ఫిల్టర్ అవుతుంది, చూపిస్తానండి. ఇదైతే ఇప్పుడు ఫిల్టర్ అన్నమాట. ఇది చూడచ్చు, మీకు డస్ట్ అంతా అనిపిస్తుంది. ఇంకా ఏదో నాకు తెలియదు అనమాట. చూడండి అక్కడ శాండ్ ఫిల్టర్ విత్ అసెంబ్లీ ఉంది కదా. ఇప్పుడైతే నాకు తెలిసి క్లియర్ వ్యూ కనిపిస్తుంది అనుకుంటా. బావిలో వాటర్ 70 feet కనిపిస్తున్నాయా? మా తమ్ముడు అయితే వీడియోగ్రాఫర్, ఏం చేస్తాడో తెలియదు. చూడచ్చు ఇది ఎంత సిస్టమ్, కొత్త టెక్నాలజీ ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంతా, అది పామ్ ఆయిల్. ఇప్పుడు మనమైతే కొబ్బరి చెట్ల దగ్గరికి అయితే వెళ్దాము. మా డాడీతో నేను కూడా మాట్లాడిపిస్తాను, కొంచెం వినండి. సో ఈ పేపర్ అయితే మన దగ్గరనే ఉంది. ఇది మమ్మీకి ఇచ్చేస్తే అయిపోతుంది, మనం అటు వెళ్ళిపోవచ్చు. అటు చాలా దూరం ఉంది, అటు చూడండి. ఇంకా నాటుతూనే ఉంటారు. కొబ్బరి చెట్లే కొంచెం టైం పడుతుంది అనమాట, బరుగుంటాయి కాబట్టి. మిగతా అంతా అయితే ఇటు తొందర అయిపోతుంది. చూడవచ్చు మీరు అటు ఎంత ఫాస్ట్ అయిపోయిందో. ఒక 4 6 7 చెట్లు అయితే అటు నాటిరు. సో మీకు చూసుకునేటైతే చూడండి, మొత్తం ఒక రౌండ్ వేపిస్తా చూడండి. మా తాత అయితే వెళ్ళిండు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు అడుగుతా, ఏనండి. సో ఇలా ఒక 100 కంటే 100+ ఉంటాయి చెట్లు, మొత్తం ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. చూడండి ఇప్పుడైతే అటు కొబ్బరి చెట్ల దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళారు. చూడండి ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయా? ఇంకో ఇవే అన్నమాట కొబ్బరి చెట్లు.
ఇక్కడ లోడ్ దింపుకుంటూ అయితే వెళ్తున్నారు. మొత్తం అయితే లైన్ ఉండే అనమాట, గొంతు ఆల్రెడీ తీసి పెట్టారు. సో చూడండి అటు మొత్తం గ్రీనరీ ఉంది. ఇది కూడా ఇంకొక 1-2 yearsలో అయితే గ్రీనరీ అయిపోతుంది. ఇది కూడా చూడొచ్చు మీరు. అటు సైడ్ అయిపోయింది, లాస్ట్ సైడ్ అయిపోయింది, ఇంకా ఇక్కడికి వచ్చారు. చాలా ఒక ఫామ్ హౌస్ లెక్క ఉంటుంది కదా, కొబ్బరి చెట్లతో పామ్ ఆయిల్ అన్ని అట్లయితే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడైతే నీడకైతే పోయి ఉందాం. చాలా ఎండలో తిరిగేసినాం, మళ్ళీ ఎండ రోజు బాగా అవుతుంది అందుకే అన్నమాట. ఇప్పుడు మనమైతే పోయి చెట్టు కింద అయితే కూర్చున్నాం, లేకపోతే ఏమేమి చెట్లు ఉన్నాయో అన్నీ చూసుకో ఒక వీడియో అయితే చూడండి, షార్ట్ అయితే చూడండి. మరి మై కట్టుకో. ఏం చెప్పాలి? ఇప్పుడైతే మా తమ్ముడు అయితే చెప్తుండు. ఇక్కడైతే మన పామాయిల్ అయితే ఉంది. అంటే పామాయిల్ అంటే ఫ్రూట్స్ వస్తాయి మనకి ఇక్కడ. 15-13 ఏర్స్ ఉంటాయి టోటల్. మొత్తం 150 పామ్ ఆయిల్స్. అక్కడి నుంచి అట్ లాస్ట్ ఇప్పుడైతే మేమైతే మా డాడీ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఆడ కొబ్బరి చెట్లు నాడుతున్నారు కదా, అచ్చా చూద్దామని వెళ్తున్నాం. గాయస్ ఇప్పుడైతే ఆ కొబ్బరి చెట్ల దిక్కు అయితే వెళ్తున్నాము. ఆగు మళ్ళీ వస్తాం. చూడొచ్చు ఇక్కడ అన్నీ అయితే వేసి పోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా, అక్కడ దాకా అయితే మనం వెళ్దాము. ఇంకా రౌండ్ అయితే ఉంటాయి కొబ్బరి చెట్లు అన్నమాట. మంచిది వీడియో రౌండ్ మొత్తం ఎలా తీసుకో. చూడండి ఇవన్నీ గుంతలు కొబ్బరి చెట్లు. చూడండి ఒక 3-4 feet అయితే గుంత వేశారు. 3 feet ఉండొచ్చు, చూడొచ్చు మీరు. ఒక 3-4 feet ఉంటుంది ఇక్కడ. ఇదంతా పామాయిలే. ఇక్కడ సైడ్ ఇప్పుడు కొబ్బరి చెట్లు ఇవన్నీ వస్తాయి. చూడండి అటు ఇప్పుడు ఇన్స్టా కానీ 360 degrees వ్యూ అయితే చూస్తారా మీరు. ఇప్పుడు ఒక 5 minutes ఆగండి. 360 degrees రాదు. చూడొచ్చు మీరు. చాలా అయితే ఎక్కువ వస్తుంది. అయితే మా డాడీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ స్టార్టింగ్ అయితే పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ చూడండి చూడండి పెద్ద చెట్లు కాబట్టి ఇంకొంచెం ఒక 1-2 feet అట్లా గుంత ఎక్కువ తీసినాము. చూడండి అయితే అటైతే వెళ్తున్నాము.
కదా గైస్, ఇక్కడ నుంచి అట్లా ఇందాక మనం వీడియో తీసినాం చూడండి. అసలు లాస్ట్ దాకా పామ్ ఆయిల్ ఉంది. డాడీని అయితే అడుగుదాం. అక్కడైతే డిసిఎం ఉంది చూసినారా, చెట్లు అన్నీ ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి, ఒక 4-5 ఫీట్స్ ఉంటుంది ఇక్కడ సైడ్. చూడండి మొత్తం రౌండ్. అక్కడైతే మా అమ్మాయిలు ఉన్నారు, కనిపిస్తుందా? కనిపించట్లేదు. చూడండి, ఇక్కడైతే ఒక 3-4 ఫీట్స్ ఉంటుంది. చూసుకొని నాకు ఈయనదాకా వస్తుంది, ఒక 4 ఫీట్స్. ఇంకా రండి. అప్పుడు ఈడొకటి తాడి చెట్టు ఉండేది, కానీ అటు సైడ్ ఇంకా పామాయిల్ ఇటు సైడ్ వేస్తున్నామని ఇంకా అది కొట్టేసినాం. చూడండి, చూసుకోవచ్చు అక్కడ. చూడండి ఎంత బాగుందో. పెట్టి ఒక 1 మంత్ అయింది చెట్లు పామాయిల్. ఇదేందో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి, తెలియదు ఇంకా నాకు కూడా. ఇక్కడ నుంచి చూపింగా. చూడండి ఇక్కడ స్టేట్ చూసుకోండి, ఇక్కడ ఇంత గ్యాప్ అయితే వచ్చింది చెట్టుకి చెట్టుకి. సో ఇప్పుడైతే మన డాడీ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి మొత్తము మనం తెచ్చుకుంది 152 చెట్లు. మనకు శంకరమామకు వచ్చేసి 27 చెట్లు, తర్వాత వేరేలకు ఒక 5 చెట్లు, చంద్రయ్య తాతకు ఒక 5 చెట్లు, మొత్తం ఇంచుమించు 200 చెట్లు అయితే అన్ని. 200 చెట్లలో మనం పొలంలో నాటేవి 150 చెట్లే. రెడీ 150 ట్రీస్ అంట. ఇంకా లోపల అయితే కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, చూసారా ఇప్పుడు? ఇది ఇప్పుడు ఆ లైన్ మొత్తం అయితే అన్ని చెట్లు అయితే పడతాయి. ఇక్కడైతే మేము ఒక క్లిప్ అయితే తీసాము, చూడండి. కనిపిస్తుందా? మా తమ్ముడు అయితే ఫోటోగ్రాఫర్ అన్నమాట.
మైక్లో ఆఫ్ ఉన్నాయి అప్పటిలోపు. సో ఇప్పుడైతే ఇంతసేపు అయితే రెస్ట్ చేసుకున్నా. ఇప్పుడైతే మళ్ళీ అటు కార్నర్ అయితే వెళ్తున్నా. అటు మా మమ్మీ డాడీ ఉన్నారు, చెట్లు చూసుకుంటారు. మా తమ్ముడేమో స్కూటీ తీసుకున్నట్టు పోయిండు, ఇంతవరకు కూడా అనిపిస్తలే. చూడండి స్ప్రింక్లర్ అని చెప్పిన కదా, చూపిస్తాడు. ఇంకో ఇలా ఇక్కడ మీకు సన్న దాన్ని స్ప్రింక్లర్ అంటారు. ఇక్కడైతే పోతున్నాను అనమాట నేను. ఇది ఇట్ని నుంచి పోనీకి అయితే ఒక 7-10 మినిట్స్ అయితే తీసుకుంటుంది. షట్, కింద పడ్డాయి. గాలి కాడ చాలా ఎక్కువ వస్తుంది, అందుకే కింద పడ్డాయి. చూడండి ఆ నుంచి వీడికైతే వచ్చిన. ఇప్పటికి ఇంకా 1 మినిట్ కూడా కాలేదు, 1 మినిట్ అయిపోయింది. అంటే నేను కొంచెం వచ్చినాక స్టార్ట్ చేసిన, నాకు తెలిసి ఒక 2 మినిట్స్ అట్లా లైట్ అట్లా వస్తుంది అన్నమాట. చూడండి అక్కడ ఉన్నారు, మీకు జూమ్ చేస్తానండి. అక్కడ అనిపించారు రెడ్ కలర్ షర్ట్ మా డాడీ. అయితే లాంగ్, ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్ చేస్తున్నా. చూడొచ్చు మీరు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఇంకా అటు సైడ్ వేరే పత్తి ఉంటాయి, కాటన్ అవి. ఇంకా మధ్యలో ఈ చెట్లు అయితే కింద పడ్డాయి. ఇక్కడ గాలికి కావచ్చు అనుకుంటా. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. 11కి స్టార్ట్ చేస్తే 11:30 స్టార్ట్ చేస్తే 1 అవుతుంది. ఇంకా ఒక సైడ్ అయితే, ఇంకా 2 సైడ్స్ అయితే కంప్లీట్ కాలేదు నాటడం. ఎంత బాగుందో స్కై. దగ్గరికి అయితే అన్నా బ్రేక్ తీసుకోకముందు అయితే ఒక 20 మినిట్స్ వీడియో వచ్చింది. అది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అని వస్తుంది. నెక్స్ట్ ఒక 52 పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాం. ఏమో చేయడానికి చూద్దాం. ఒకవేళ నాకు ఎడిటింగ్ చేసే టైం ఉంటే మొత్తం కూడా సర్వే పెట్టేసి అయిపోతుంది. చూడచ్చు ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇక్కడైతే ఫాస్ట్ వస్తుంది. మీకు చూపిస్తా అండి. కనిపిస్తుందా? చూడొచ్చు ఇక్కడ అంత గాలి వస్తుంది. మా మమ్మీ వాళ్ళకైతే వాటర్ అయితే తీసుకొస్తున్నాం. వాటర్ స్కై అయితే చాలా నచ్చింది. వీడియో షేక్ అవుతుంది ఎందుకంటే నేను షేక్ అయినప్పుడల్లా మీరు ఏమనుకోనంటే గిమ్మలు అటు ఇటు అవుతుందని. చూడొచ్చు మమ్మీ
చేసిన. ఇది డ్రిప్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. డ్రిప్పా డ్రిప్పా గ్రిప్పా డ్రిప్ స్ప్రింటర్ డాడీ కాదు. ఇది డ్రిప్ ఇరిగేషన్. నేను ఇప్పటిదాకా నుంచి ఏమనుకుంటా అంటే ఇలా ఇప్పాలి. స్ప్రింక్లర్ అనుకుంటున్నా. చూడండి ఇప్పుడే వాటర్ పట్టిండు డాడీ. బోండాలు కాస్తాయి. ఏం చెప్పాలన్నా? పామాయిల్ తోట పెట్టుకోవాలనే కోరిక నెరవేరింది అనమాట ఇన్ని రోజులు. నెక్స్ట్ కొబ్బరి తోట, పండ్ల రకాలు అన్నీ పెట్టుకోవాలని కోరిక ఈరోజు నెరవేరింది అనమాట. డ్రాగన్ వస్తాయి. చెప్పుడే అయిపో. తాగు తాగు. హాయ్ అందరికీ. యాక్చువల్గా మొత్తం ఇది 8 ఎకరాల 12 గుంటలు. ఈ 12 గుంటలలో బాయి, ట్రాన్స్ఫార్మర్, మన షెడ్డు ఇవన్నీ తీసుకుంటే మొత్తం 8 ఎకరాలు. ఈ 8 ఎకరాలకు గాను మనము మొత్తం ఫామ్ ఆయిల్ పెట్టాము. 450 మొక్కలు 102 బ్యాగ్ పెట్టాము. నుంచి కొబ్బరి మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ ఈరోజు వచ్చినాయి. ఫార్మింగ్ చేస్తున్నాం ఇవి. యాక్చువల్గా నాకు ఫామ్ ఆయిల్, డ్రాగన్ ఎంత కళ ఉండే, మొత్తం మీద ఫామ్ ఆయిల్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అక్కడ నాగిళ్ళ దగ్గర డ్రాగన్ ఒకటి పెట్టుకుంటే నా కళ అయిపోతుంది. గైస్ ఇప్పుడైతే మా తాత రివ్యూ అయితే అడుగుదాం. మా తాతకి అంటే ఫీలింగ్స్ ఎట్లా అనిపిస్తుందో అని పామ్ ఆయిల్ ఈ చెట్లన్నీ చూస్తుంటే ఇప్పుడైతే అడుగుదాం. చెట్టు గైస్ అయితే 10 to 11 rows అయితే ఉంటాయి. అంటే ఇట్లా నేను ఇప్పుడు చూపించిన కదా అట్లా అయితే 10 to 12 ఉంటాయి. నేను కౌంట్ చేస్తే 11 or 12 వచ్చినాయి. నాకు అంత క్లారిటీగా అనిపిస్తలేదు. మా తాత నాన్నైతే ఆడుతారు చూపిస్తాడండి. జూమ్ చేసినా కదా అక్కడ వెళ్తున్నారు. అక్కడికైతే అడుగుదాం. సో మా తాత దగ్గరికి అయితే వచ్చినాము, అడుగుదాం. చెప్పు. మా తోట కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. మొక్కలు చిన్నవి పెట్టాల్సిన చెట్లు దీంట్లో పామాయిల్ తోట పెట్టినామండి. పామాయిల్ తోట తర్వాత మళ్ళీ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, బత్తాయి చెట్లు, ఈత చెట్లు, ఖర్జూర చెట్లు, తర్వాత సపోటా చెట్లు, అన్నీ ఫ్రూట్ చెట్లు మొత్తం పెట్టేసాం. బాగా ఉంది. ఇక్కడ మా మనోడు, నేను, మా ఆమె, మా కొడుకు, మా కోడలు, మా మనోడు అందరం వచ్చి తలా పని చేస్తున్నాం. ఇది 8 ఎకరాల పామాయిల్ తోట. ఇది 25 days అయితే పెట్టి ఇంకో 5 days అయితే 1 month అవుతుంది. అదండి. మా నాన్న అయితే అడుగుదాం. తోట పామాయిల్
నెల 20 రోజులకు జామ చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్నీ చిలక చుట్టూ పొలం చుట్టూ పెట్టిన మంచిగా పచ్చదనం ఉంది ఇక్కడ మనసులో పెట్టి అంతా చేపిస్తున్నాము. ఇట్లా మా సపోర్ట్ చేసినారు అంతా వచ్చారు ఇక్కడ సండే కదా. మధ్యలో 3 days హాలిడేస్ వచ్చినాయి. సెకండ్ సాటర్డే సండే మూడు రోజులు ఆల్రెడీ వచ్చింది. 3 రోజులు ఆడలే వచ్చింది. ఇక్కడ మన ఎట్లుందా అని వచ్చిండ్రు. గ్యాస్ అయితే లంచ్ అయితే తింటున్నాము. చూడండి లంచ్ తింటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఒక్క నిమిషం 2:30 అయితే అవుతుంది. నేను మా తమ్ముడు అయితే కార్లో కూర్చున్నాం. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టుకొని అయితే కూర్చున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు అంతేం లేదు, గాలి వస్తుందని అట్లా రెస్ట్ చేసుకున్నాము అంతే. ఇంకా నీకు చూపించిన కదా అప్పుడు, మీకు చూపించిన గ్యాస్ అప్పుడు అట్లా చెప్పాలి, చెట్లు కింద పడ్డాయి కదా, అవి అయితే ఇంకా నాటాలి. అవి నాటితే అయిపోతుంది. గాలి అయితే ఫుల్ వస్తుంది. చెట్లు ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి. ఒక 90% అయిపోయినాయి. ఇంకొక 10% అయితే అయిపోతుంది. అటు సైడ్ లాస్ట్కి ఉంది. ఇంకా మధ్యలో కింద 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 పడ్డాయి కదా, అవి ఉన్నాయి. అవి అయిపోతే మొత్తం అయిపోయినట్టే. గర్ల్స్ ఇప్పుడైతే అక్కడైతే వెళ్తున్నాము. నేను ఒకసేపు పడుకున్నా, అట్లే ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టేసిన, స్టోరేజ్ ఫుల్ అయితే డిలీట్ చేసి పండుకున్నా ఛార్జింగ్ పెట్టి. ఇప్పుడైతే లాస్ట్కి అయితే పోతున్నాము. లాస్ట్కి కొన్ని చెట్లు అని చెప్పిన కదా, లాస్ట్కి ఆ చెట్లు అయితే ఇప్పుడు చూడండి, ఇదే మందు లైట్ అట్లా వేయాలి. చూడండి అటు గాయస్. ఇప్పుడు చూడండి దగ్గరకైతే వచ్చినాము. ఇంకా మందు లోపల ఉంది, సారీ సంచులు ఉంది కదా, చూడండి బ్లాక్ కలర్ది. ఇంకా అక్కడ ఇక్కడ అయితే ఉంది. సపోటా 4 తెస్తే ఒడిచిన డ్రాగన్ ఫ్రూట్స్, డ్రాగన్ చెట్టు చూపించాలి కదా, ఇదే డ్రాగన్ చెట్టు చూడండి. ఇవన్నీ కొబ్బరి చెట్లు. చూడండి మా అన్న వాటర్ తెస్తున్నాడు వచ్చాడు. చూడండి కనిపిస్తుందా మీకు?
ఇప్పుడైతే మనం ఇప్పుడు చెట్లకి వాటర్ పోద్దాం. చూడండి. మీకు ఇందాక చూపించలే కదా, చూడండి. అదే మొత్తం సప్లై అవుతూనే ఉంటుంది. ఇళ్ళకెళ్ళి వెళ్తుంది, ఫిల్టర్ అయ్యి ఇళ్ళకి వస్తుంది. అట్లా ఇంకా ఇట్లా వస్తుంది. చూడండి, ఇవి కూడా దానిలే.
గైస్ అయితే 130 సాప్లింగ్స్ అయితే చేసినాము. 8 minutes. మమ్మల్ని ఎక్కడెక్కడ రోడ్డు ఆయన మరి అంతా పెడతా అట్లా అక్కడైతున్నారు. మంచి వేస్తున్నావు అని తిప్పుతుండు. నిన్ను పని బాగా చేస్తున్నావు అంటే నిన్ను అంటే అయిపోలే. గైస్ లాస్ట్ ఇంకా 10 ఉన్నాయి అంతే. చూడొచ్చు హీరో. సో ఇప్పుడాక మీకు చెప్పినా కదా ఎన్ని రోజు ఉన్నాయని లెక్క పెడదామని. అది వచ్చేసి 1 2 3 ఇది 4 గైస్. నేను గాలి వస్తుందని వీడియో ఆఫ్ చేస్తున్నప్పుడు గాలి తగ్గుతుంది. దాని తర్వాత మళ్ళీ నేను వీడియో అనగానే గాలి వస్తుంది. నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 5th one. ఇంకా ఇది 6th. ఇది 7th. ఇది 8th. ఇది 9th. ఇప్పుడాక ఒక 1 ఎందుకు షూట్ చేయలే అంటే ఇవైతే మేము నాటాము. ఒక 1 feet 2 feet లోపల గుంత తీసి అక్కడ నుంచి అయితే ఒక వే చేసినాము. చూడండి అక్కడ వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకా చూడచ్చా పైప్ ద్వారా నుంచి అయితే వెళ్తున్నాయి కిందికి. అవి వచ్చేసి డర్టీ వాటరు. అక్కడ ఎప్పుడు అదే ఫిల్టర్ నుంచి ఫస్ట్ బాయిలకించి ఫిల్టర్లోకి పోయి ఫిల్టర్ల నుంచి వేస్ట్ వాటర్ ఎక్కడ వెళ్తాయి, ఫ్రెష్ వాటర్ ఏమో ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా అయితే మనకి చెట్లలో అయితే వస్తాయి. ఇట్లా మేము ఒకవేళ దీంట్లోకి పెట్టాలనుకుంటే అక్కడ నుంచి అయితే అది ఆన్ చేసి వచ్చేస్తుంది. ఇంకా కొన్ని చెట్లు నాటలేదు, కొన్ని చెట్లు అయితే ఇంకా మధ్యలో నాటాలి. ఇక్కడ కూడా నాటాము. ఇంకా ఇక్కడ అన్నీ అయితే నాటినాము. టూ అక్కడ మా డాడీ చెప్పింది కదా కొంతమందికి మా అమ్మకి తాతకి
ఇంకా వాళ్ళందరికీ అయితే ఈ చెట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు రెండు ఏంటంటే పెద్ద అంజీరు 2 నానా అంజీర్ చెట్లు గంట అటు కూడా పెట్టినారు పెట్టేసింది కదా గిన్నె లేట్ ఇస్తాం ఈ మధ్యలో గ్యాప్ ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా. పెట్టుకోదాం పదా చెట్టు పెడితే అది ఈజీగా ఉంటారు నిలబెట్టిన అది ఉంటుందో ఉండదు. రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు అట్లా ఎట్లా పడతావమ్మా దార పెట్టమ్మా. ఏయ్ ఆంజయ్ అంతే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయస్.